ఫైనల్‌గా తెలంగాణలో జరుగుతున్న మరొక హాట్ టాపిక్ కల్వకుంట్ల కుటుంబం అని మీరు పదే పదే ప్రస్తావించేది. ఆ కల్వకుంట్ల కుటుంబం నుంచి ఆల్రెడీ కల్వకుంట్ల రమ్యారావు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కల్వకుంట్ల ఉమేష్ ఉమేష్ రావు ఆల్రెడీ కాంగ్రెస్‌లో ఉన్నారు. అంటే ఆ కుటుంబానికి కాంగ్రెస్‌కి మంచి సంబంధాలు ఉన్నట్టే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు కల్వకుంట్ల కవిత కూడా మహేష్ కుమార్ గౌడ్‌తో మాట్లాడుతున్నారు. పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమవుతుంది అని ఒక చర్చ బయట. రెండో చర్చ రేవంత్ రెడ్డే కవిత ఎన్నుకున్నారు అని ఒకటి. మీ ఎమ్మెల్సీ ఆయన సస్పెండ్ చేసినట్టున్నారు. క్యాబినెట్లో కూడా కవితను తీసుకునే ప్రయత్నం జరుగుతుంది అని ఆయన ఆల్రెడీ ప్రకటించారు. అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడే అనుకుంటా. ఏంటి అసలు? అన్నిటికీ నేను కవిత తీసుకోరా గారు కవితని కాంగ్రెస్లో? కవిత గారు ఎమ్మెల్సీగా రిజైన్ చేసినప్పుడు క్లారిటీ ఇచ్చాను నేను. అదే ఫైనల్. పీసీ ప్రెసిడెంట్గా నేను ఇచ్చిన క్లారిటీ ఫైనల్. అది తీసుకోమని నేను ముఖ్యమంత్రి గారితో ఢిల్లీ పెద్దతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాము. అంటే ఏది కవిత తీసుకుందాం వద్దా అని ఏం అవసరం ఉంది మాకు? మాట్లాడారా? ఏం అవసరం తీసుకోవాలని చర్చే లేదు, తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఏడాదికి చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నిక నాటికి రాజకీయ ముఖచిత్రంలో ఉండదు. కారణం ఏంటంటే ఇప్పుడు స్పష్టంగా బయటపడుతుంది. అందుకే వాళ్ళు వస్తే ఆస్తు తీసుకోవచ్చు కదా. తగాదాలు ఎందుకు? మాకేమవసరము? అంటే 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. అవినీతి మరకలు మాకెందుకు? ఇప్పుడు నిన్నగాక మొన్న మీరు పిలిపించారు ఆపరేషన్ ఆకర్ష్ 2. అది మా కార్యకర్త అంటున్నారు కదా. అది మా కార్యకర్తలు. ఇంకా అందులో ఆఫర్ కూడా 20% ఇస్తా కొత్తగా వచ్చే వాళ్ళకి. మా కార్యకర్తలు. మీ కార్యకర్తలు ఎలా అవుతారు? 20% వేరే పార్టీల నుంచి ఇస్తామంటున్నారు. స్టేట్మెంట్ చూడండి. 2019లో బయటకు వెళ్ళిన వాళ్ళైనా నారాజ్ అయ్యి మాతో బాధపడి ఎన్నెన్నో సర్వీస్ చేసి బయటకు కేసీఆర్ కూడా గతంలో కాంగ్రెస్ లో రమ్మని చెప్పాము. కేసీఆర్ కుటుంబం ఇలా అవినీతిలో కూరుకుపోయి ఉంది. ఇది ప్రజల్లో ఎస్టాబ్లిష్ అయింది వీళ్ళ అవినీతి పరులని. వాళ్ళ ఇంట్లో తగాదాలు. కవితకి ఏంటి కేటీఆర్తో గొడవ? సంతోష్ మీద ఏంది అక్కస ఏంటి? మీరు చెప్పండి. ఆస్తులు 10 ఏళ్ళు విపరీతంగా దోచుకున్న ఆస్తులు. మేమిద్దరం నేను కేటీఆర్ సొంత బిడ్డలం కేసీఆర్కి అయితే వాళ్ళు మాకన్నా ఎక్కువ సంపాదించడం ఏంటి? ఇదే తగాద. అక్కడ ఉన్న తగాద అంతా అదే. కవిత గారు తొందరపడ్డారు, మొత్తానికి అయితే రాజీనామా చేశారు. అది ఫ్యామిలీ అఫేరు. నేను మొదట్లో చెప్పాము, మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంత ప్రకారం ఇంకొక ఫ్యామిలీలో చర్చ జరుగుతుంటే దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలనే నీచ ఆలోచన తీసుకున్నారు కదా. ఎక్కడ తీసుకున్నాం? షర్మిల ఇక్కడ పార్టీ పెడితే మీరు షర్మిల గారు ఫ్యామిలీ కూడా అన్నారు మొదట్లో. మీరే షర్మిల గారు మొత్తం తెగదెంపులు చేసుకొని వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక్కడ కూడా రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండే కాబట్టి వచ్చాము. ఇక్కడ కూడా తెగదెంపులు చేసుకొని ప్రస్తుతానికి అసలు ఆలోచన లేదు, చేర్చుకోవాల్సిన అవసరము లేదు. నేను మొదటి రోజు ఫస్ట్ డేనే క్లారిటీ ఇచ్చాను. ఇప్పుడు మాకు అవసరం లేదు. ఇప్పుడు ఎప్పటికైనా సమర్థవంతమైన నాయకత్వం ఉంది మా దగ్గర. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడింది వాస్తవం కదా? లేదు. పార్టీలో చేరే అంశం కానీ ఊహాగానాల్లో చాలా చెక్కలు కొడుతుంది.